2 నెలలకు పైగా సాగుతున్న క్రికెట్ సమరం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ ముగింపుకు వచ్చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు నేడు టైటిల్ కోసం ఫైనల్ యుద్ధంలో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యాయి. అగ్రెసివ్ బ్రాండ్ ఆటతో 8 జట్లను ఇంటికి పంపేసిన ఈ రెండు టీమ్స్ ఈ ఐపీఎల్ 17వ సీజన్ ట్రోఫీ కోసం హోరాహోరీగా తలపడేందుకు రెడీ అయ్యాయి. చెన్నైలోని చెపాక్ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా నేడు హైదరాబాద్, కోల్కతా మధ్య ఐపీఎల్ 2024 ఫైనల్ జరగనుంది. ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ దూకుడైన ఆటతో బేష్ అనిపించుకుంది. మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ మెంటర్గా రావడం, గతేడాది దూరమైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్కు తిరిగి వచ్చేయడంతో దుమ్మురేపింది. లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్లో నిలడమే కాకుండా క్వాలిఫైయర్లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. కోల్కతా నైట్ రైడర్స్ టీంకి ఇది 4వ ఐపీఎల్ ఫైనల్. 2012, 2014, 2021 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ టీం ఈ 2024 ఫైనల్కి చేరింది. 2012, 2014లో కేకేఆర్ టైటిల్ గెలిచింది. నేడు సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే ఫైనల్లో సత్తా చాటి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఐపీఎల్ ఛాంపియన్గా నిలవాలనే కసితో ఉంది. అయ్యర్ సారథ్యంలో ఈ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో సునీల్ నరైన్ బౌలింగ్ కంటే బ్యాటింగ్లో విజృంభించడం బాగా కలిసి వస్తుంది. వెంకటేష్ అయ్యర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆండ్రీ రసెల్ సహా మిగిలిన బ్యాటర్లు కూడా అవసరమైన సమయాల్లో రాణించారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొట్టడంతో ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ప్లేయర్గా ఉన్న మిచెల్ స్టార్క్ క్వాలిఫైర్ 1తో ఫామ్లోకి రావడం కేకేఆర్కు సానుకూల అంశాలుగా ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో టైటిల్ సాధించింది. అయితే గత 3 సీజన్లో కనీసం ప్లేఆఫ్ చేరలేకపోయింది. గతేడాది 2023లో పాయింట్ పట్టికలో చివరిలో నిలిచి నిరాశపరిచింది. అయితే ఈ 2024 సీజన్కు ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ని తీసుకుని కెప్టెన్ చేయడం ఎస్ఆర్హెచ్కు కలిసి వచ్చింది. జట్టులో దూకుడును అతను బాగా నూరుపోశాడు. ట్రావిస్ హెడ్ రావడం, అభిషేక్ అదిరిపోయే ఫామ్లో ఉండడం, హెన్రిచ్ క్లాసెన్ దుమ్మురేపుతుండడం, కీలక సమయాల్లో నితీష్ రెడ్డి రాణిస్తుండడం, ఇలా ఈ సీజన్ అంతా హైదరాబాద్ కలిసి వచ్చింది. ప్రత్యర్థి జట్లు గడగడలాడేలా రైజర్స్ బ్యాటింగ్ సాగింది. ఏకంగా ఐపీఎల్లో అత్యధిక స్కోర్ను ఇదే సీజన్లో 2 సార్లు సాధించి దూకుడుకు కేరప్గా నిలిచింది ఎస్ఆర్హెచ్. బౌలింగ్లో నటరాజన్, భువనేశ్వర్, ఉనద్ఘట్, కెప్టెన్ కమిన్స్ కూడా రాణిస్తున్నారు. చపాక్లో జరిగిన క్వాలిఫై 2లో అభిషేక్, షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో అదరకొట్టడం ఫైనల్కు మరింత ప్లస్గా మారింది. క్వాలిఫైర్ 1లో ఓడించిన కోల్కతాపై తుదిపోరులో సత్తా చాటాలని హైదరాబాద్ పట్టుదలతో బరిలోకి దిగనుంది. దూకుడైన ఆటనే కొనసాగించే ఛాన్స్ ఉంది. మొత్తంగా 8 ఏళ్ల తర్వాత టైటిల్ ముద్దాడాలనే లక్ష్యంతో ఫైనల్లో అడుగుపెట్టనుంది సన్ రైజర్స్. ఫుల్ జోష్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024 ఫైనల్ కోసం తుది జట్లో మార్పులు చేసే అవకాశాలు లేవు. నటరాజన్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం ఉంది. ఒకవేళ హైదరాబాద్ ముందుగా బౌలింగ్ చేస్తే నటరాజన్ తుది జట్లో ఉండి బ్యాటింగ్ చేసేటప్పుడు హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక కోల్కతా విషయానికి వస్తే ముందు బ్యాటింగ్ లేకపోతే బౌలింగ్ చేసే దాన్ని బట్టి నితీష్ రాణా, వైభవ్ అరోరా ఇంపాక్ట్ ప్లేయర్గా మార్పిడి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ పరస్పరం 27 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో కోల్కతా 18 సార్లు గెలిస్తే హైదరాబాద్ 9 సార్లు విజయం సాధించింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో మాత్రం పరస్పరం 4 సార్లు తలపడితే చెరో 2 సార్లు విజయం సాధించాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.